పల్లేరు, పెద్ద పల్లేరు అంటాం, చిన్న పల్లేరు అంటాం. ఈ పెద్ద పల్లేరుని ఏనుగు పల్లేరు అంటారు, చిన్న పల్లేరునేమో నేల పల్లేరు అంటారు. ఎవరికైతే మ్యారేజ్ అయ్యి లేట్ అయిపోతుందో, సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఒక సరిపడి పల్లేరు చెట్టు తీసుకోండి. ఈ హైట్లో ఉన్నది, మరీ పెద్దవి ఉంటాయి, ఈ సైజు కూడా ఉంటాయి, అలా అక్కర్లేదు. ఈ సైజుది అయితే ఒక 5-6 భాగాలు చేసుకోవచ్చు. దానిని ఒక సేరు నీళ్ళలో వేసి బాగా తిప్పండి. ఒక 5 నిమిషాలు తిప్పితే దాని ఆకుల నుంచి ఒక జిగురు లాంటిది ఆ నీళ్ళల్లో కలుస్తుంది. బంక బంకగా ఉంటాయి నీళ్ళు. అప్పుడు సేరు నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా దాచుకోండి. ఒకవేళ మీరు తక్కువగా ఏదో కొద్దిగా 100 గ్రాముల అన్నం వండుకోవాలనుకుంటే ఆ చెట్టు అంతా కాకుండా అందులో ఒక భాగాన్ని తీసుకోండి. ఒక 4-5 రబ్బలు ఈ పొడవున్నాయి, ఒక అడుగు పొడవున్నాయి తీసుకుని ఒక 200 ml ఒక పావు లీటర్లో తిప్పుకోండి. మీరు 100 గ్రాముల బియ్యానికి ఎంత నీరు కావాలో అంత పోసుకొని అత్యసరన్నంగా వండుకుని ఆవు పాలతోటి దాన్ని తినాలి. కావాలంటే పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలాగా మీరు బహిష్టు స్నానం అయిపోయిన తర్వాత, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన మర్నాడు నుంచి మొదలుపెట్టి దీనిని కంటిన్యూగా ఒక వారం పాటు ఒక 4-5 మెన్స్ట్రువల్ సైకిల్స్ కనుక మీరు తీసుకుంటే తప్పనిసరిగా సంతానం కలగటానికి ఒక చాలా చక్కని చిట్కా అండి. ఇది చాలా చక్కని మందు అన్నమాట.